డొక్కా సీతమ్మ గారిని తూర్పుగోదావరి జిల్లాలో మహాతల్లి, అందరికీ అన్నం పెట్టేది, నిరతాన్నదాత. ఒకప్పుడు వాళ్ళింట్లో అన్నం తినడానికి కూడా లేకుండా అయిపోయింది. ఆవిడికి ఒంటి మీద ఇంకా ఒక కంటె ఒక్కటే మిగిలిందంతే. ఓ రోజున బ్రాహ్మణుడు వచ్చాడు, బ్రహ్మచారి ఎక్కడి నుంచో, సీతమ్మ ఆకలిస్తోంది అన్నం పెట్టమ్మా అన్నాడు. ఆవిడ విస్తరి వేసి అన్నీ వడ్డించి అయ్యా ప్రారంభించింది. ఆయన అన్నాడు, నాకు పెళ్ళవలేదు, ఇన్నాళ్లకు సంబంధం వచ్చింది, పెళ్లివారు బంగారు ఆభరణం పెడితేనే పిల్లనిస్తామంటున్నారు, సీతమ్మ ఏదైనా బంగారు ఆభరణం ఇస్తే అన్నం తింటా, అలాగే లేచి వెళ్ళిపోతాను. ఆవిడ భర్త వంక చూసి కంటె ఇలా ఎత్తి చూపించింది, ఇచ్చేస్తానని. ఆయన పక్కకి పిలిచన్నాడు, ఎంత బంగారం ఉండేది నీ ఒంటి మీద, అంతా వెళ్ళిపోయింది, ఇప్పుడు ఉన్నదొక్క కంటె, అది కూడా ఇస్తానంటున్నావు, ధూర్త బ్రాహ్మణుడు, పెళ్లికి లేదు ఇస్తావా ఇవ్వవా అంటున్నాడు, ఇవ్వనను ఏమవుతుందో అన్నాడు. వద్దు, విష్ణుస్వరూపాయ బ్రాహ్మణాయ తుభ్యం నమః, విష్ణుస్వరూపంగా అన్నం పెడుతున్నాను, బ్రాహ్మణుడని కాదు, అందుకని ఇచ్చేస్తాను కంటెని, నీ ఇష్టం.